దైసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ఫార్మా కంపెనీ నుండి వస్తున్న కెమికల్, జవహార్ నగర్ చెత్త డంపింగ్ నుండి వస్తున్న వ్యర్థాల వల్ల చెరువులో చేపలు మృతి చెందడం జరిగిందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు మన్నె రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు, కెమికల్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలుషిత నీరు, కెమికల్స్ చెరువులలో కలువకుండా చూడాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు మన్నె రాజు మాట్లాడుతూ కెమికల్స్, కలుషిత నీరు చెరువులు, వాగులలో చేరి చేపలు మృతి చెందడం జరుగుతుందని తెలిపారు. చేపలు అమ్ముకునే మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోడానికి వస్తే పోలీసులు తమను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదులాబాద్ గ్రామానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మన కలెక్టర్ అందుబాటులో ఉంటారని చెప్పేసి ఏదులాబాద్లో 2 రోజుల క్రితము భారీ ఎత్తున చేపలు చనిపోవడం జరిగింది. లక్షల్లో నష్టం రావడం జరిగింది. ఆ సమస్యపై కూడా మేము కలెక్టర్కు కూడా 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసినాము. మేము అక్కడికి వెళ్ళి కూడా మేము చెరువును సందర్శించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ ఏ విధమైన సమాచారం కూడా లేదు. మాకు నష్టపరిహారం విషయంలో కూడా ఇంకా చెరువుకు సంబంధించిన విషయంలో కూడా మాకు ఏది కూడా ఇప్పటివరకు మాకు కలెక్టర్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా మాకు ఏం సమాచారం రాలేదు. కాబట్టి ఏదులాబాద్ నుంచి ఒక 1000 మందితోటి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే మన పోలీసు వాళ్ళకి ఎక్కడికక్కడ మమ్మల్ని స్తంభించి మమ్మల్ని ఇక్కడ దాకా రానియకుండా ఒక 10 మందిని మన లోపల కలెక్టర్కి సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మరి మేము దానికి కూడా సమస్య కూడా పరిష్కారం కాకపోతే మేము ప్రజాభవన్ లాంటివి కానీ సెక్రటరియట్ కానీ సీఎం లాంటి ఇండ్లు కూడా మేము ముట్టడిస్తాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తెలియజేస్తున్నాము. మేజర్ ఇష్యూ ఏంటంటే ఈరోజు ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ప్రైమరీ సొసైటీస్ ఉంటాయి. ఒక విలేజ్కి ఒక సొసైటీ అని ఉంటుంది. ఆ విలేజ్ సొసైటీ ఎన్నికలు కూడా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎలక్షన్లు జరపాలి. ఆ కోఆపరేటివ్ ఎలక్షన్లు కూడా అయిపోయి ఒక్కొక్కరికి 2 సంవత్సరం 1.5 ఇయర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు కూడా నిలుపుదల చేసేసి ప్రైమరీ సొసైటీలో బీఆర్ఎస్లు గెలుస్తారనో మరి ఇంకా వేరే పార్టీ వాళ్ళు గెలుస్తారనో మత్స్యశాఖ ఎలక్షన్లు కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా మత్స్యశాఖ ఎలక్షన్లు ప్రైమరీ ఆపిన తర్వాత జిల్లా సొసైటీలు ఉంటాయి. జిల్లా సొసైటీలు కూడా రాష్ట్రంలో 12 జిల్లాలకు మాత్రమే ఎన్నికలు జరిగినాయి. మిగతా జిల్లాలు కూడా జరపడం లేదు. దాని మీద కూడా మేము హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో చాలాసార్లు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఇప్పటిదాకా స్పందిస్తలేరు. ఒక ప్రైమరీ సొసైటీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంటు సరే వాళ్ళకి పదవులు ఉంటే కార్పొరేషన్ చైర్మన్ ఉంటే వాళ్ళకి వేరే రకంగా ఇచ్చుకోవాలి. మా ఫెడరేషన్కి సంబంధించినటువంటి మా మత్స్యశాఖకు సంబంధించినటువంటి చైర్లో ఒక కాంగ్రెస్ నాయకుని తెచ్చి కూర్చోబెట్టారు. ప్రైమరీ సొసైటీ సభ్యత్వం కూడా యాక్చువల్గా ప్రొసీజర్ ఏముంటుందంటే ప్రైమరీ సొసైటీల అధ్యక్షుడు అయి ఉండాలి, జిల్లా సొసైటీల చైర్మన్ అయి ఉండాలి. రాష్ట్రంలో ఆ 33 జిల్లాలో అధ్యక్షులు ఒక చైర్మన్ అనుకోడు. అది దాని ప్రక్రియ. అది పక్కకుండా కోర్టు కూడా రీసెంట్గా కోర్టు కూడా ఏం చేసింది, కోఆపరేటివ్ సొసైటీకి కానీ మత్స్యశాఖ కమిషనర్ కానీ ప్రైమరీ సొసైటీ ఎలక్షన్లు పెట్టండి, జిల్లా సొసైటీ ఎలక్షన్లు పెట్టండి, రాష్ట్ర బాడీ ఎన్నిక చేయండి అని చెప్పేసి కూడా ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ను కూడా బేఖాతరు చేసుకుంటూ పక్కన పడేసేసి ప్రభుత్వము ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ అతనికి అక్కడ చైర్మన్ అతను కూర్చోబెట్టి అతనికే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీని మీద మేము త్వరలో ఒక డేట్ ప్రకటించి వినాయక చవితి ఉందని చెప్పేసి ఆగినాము. దీని త్వరలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధ్యక్షులను పిలిచేసి మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఒక పోస్టర్ ఆవిష్కరణ చేసి దానికి ఆమరణ నిరాదీక్షకైనా మేము సిద్ధము, ముట్టడికైనా సిద్ధము, ఎంతవరకైనా వెళ్తామని చెప్పేసి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తాను.